హలో! వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్. నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఐపీ అడ్రెస్. ప్రొఫెషనల్ పెనట్రేషన్ టెస్టింగ్‌లో మనం ఐపీ అడ్రెస్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక పెన్ టెస్టర్‌కి ఐపీ అడ్రెస్ అంటే ఏంటిది? ఐపీ అడ్రెస్ ఒకవేళ దాని మీద కంప్లీట్ అవగాహన లేకపోతే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడో మన ఎంటైర్ పెన్ టెస్టింగ్ జర్నీలో మనం ఒక ఐపీ అడ్రెస్ యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఎందుకు ముఖ్యంగా పెన్ టెస్టర్‌కి ఐపీ అడ్రెస్ మీద నాలెడ్జ్ ఉండాలో మనం ఒక 8 కీ క్రిటికల్ రీజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వన్ ఈజ్ ఫస్ట్ వన్ అటాక్ సర్ఫేస్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ మీకు అండర్‌స్టాండ్ కావాలి. ఇంటర్నల్ ఐపీ అంటే ఏంటిది? ఎక్స్‌టర్నల్ ఐపీ అంటే ఏంటిది? ఏ ఐపీస్ రీచబుల్‌లో ఉంటాయి? సబ్‌నెట్స్ అంటే ఏంటిది? సూపర్ నెట్ అంటే ఏంటిది? ఇలాంటి విషయాలు మీకు తెలవకుండా మీరు డైరెక్ట్‌గా పెన్ టెస్టింగ్ లాంచ్ చేసినట్టయితే మీ యొక్క టార్గెట్ మిస్ కూడా కావచ్చు. సో, మనం డీటెయిల్‌గా డిస్కషన్ చేస్తాము దీని గురించి. 2 స్కానింగ్ టూల్ ఎఫిషియెంట్‌లీ మీరు ఒకవేళ ఎన్‌మ్యాప్‌తో స్కాన్ చేసినప్పుడు మనం ఐపీ అడ్రెస్ యొక్క సబ్‌నెట్ మాస్క్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే సిఐడిఆర్ వాల్యూ అది అడుగుతుంది. కొన్నిసార్లు పబ్లిక్ ఐపీ అడ్రెస్, ఇంటర్నల్ ఐపీ అడ్రెస్ మన క్లారిటీ లేకపోవడం వల్ల మన టార్గెట్ కూడా మిస్ అవుతుంది. ఒక ఏ అనే టార్గెట్ మీద మనం పెట్టినప్పుడు అది ఒక బి అనే టార్గెట్‌ని కూడా రీచ్ అయ్యి మన ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. పివటింగ్ అండ్ లాటరల్ మూవ్‌మెంట్స్ అంటే ఏంటిదంటే ఒక మెషిన్ కాంప్రమైజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్‌టర్నల్ అటాకర్ ఒక మెషిన్‌ని మీరు కాంప్రమైజ్ చేసిల్లు ఒక ఆర్గనైజేషన్‌ల. ఆ తర్వాత ఆ యొక్క మెషిను ఏ నెట్‌వర్క్‌లోకి రీచబిలిటీ ఉంది. ఏ నెట్‌వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ డీఎంజీ రౌండ్‌కి ఎళ్ళాలంటే యాక్సెస్ ఉందా? లేదంటే ఇంటర్నల్ సర్వర్‌కి యాక్సెస్ ఉందా? సో, ఇవన్నీ మనం డీటెయిల్డ్‌గా డిస్కషన్ చేసేందుకు మనకు ఐపీ అడ్రెస్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. ఎక్స్‌ప్లాయిటేషన్ అక్యురసీ. కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు ఎక్స్‌ప్లాయిటేషన్ కోడ్ రాసినప్పుడు బేసికల్‌గా అవి మనం ఫర్దర్‌గా డిస్కషన్ చేద్దాము. అందులో టార్గెట్ ఐపీ అడ్రెస్ దాంతో పాటు గేట్‌వేస్ ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ యొక్క అవగాహన లేకపోవడం వల్ల మీ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇంకోటి నెట్వర్క్ సెగ్మెంటేషన్ బైపాసింగ్. ఎందులో డీఎంజీజెడ్ ఐపీ అడ్రెస్ ఏంటిది? వీలాన్స్ ఏంటిది? వీపీఎన్స్ అంటే ఏంటిది? అవి ఎందులో ఎట్లా ఫైర్‌వాల్‌లో రూల్స్ అలో చేశారు? ఏ రూల్స్ అలో చేశారు? మన అటాక్ ఎలా వెళ్తుంది? లేక 445 ఓపెన్ చేసిల్లా లేదా? ఇలాంటి ఒక అవగాహన మనకు ఖచ్చితంగా ఉండాలి. దీనివల్ల మీకిది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక టార్గెట్‌ని మిస్ చేసే బదులు ఇంకో టార్గెట్‌ని అటాక్ చేస్తారు. ఇంకోటి అడ్వాన్స్ అటాక్ ఎగ్జిక్యూషన్ లైక్ ఏఆర్‌పీ స్పూఫింగ్ అయినా, డీఎన్ఎస్ రిలేటెడ్ ఎంఐటీఎం అయినా, ఐపీ స్పూఫింగ్, ఐపీ మ్యాక్ స్పూఫింగ్ ఇలాంటి అటాక్స్‌లో కూడా మీకు కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. ఆపరేషన్ సెక్యూరిటీ బేసికల్‌గా మీరు ఎప్పుడైతే ఒక పెన్ టెస్టింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా మీరు క్లియర్‌గా ఒక ఆపరేషన్స్ టీమ్‌కి నోటింగ్ చేస్తారు. బేసికల్‌గా సాక్ టీమ్‌కి ఒక మెయిల్ పెట్టేసి మేము ఈ అటాక్స్ ఈ యొక్క టైంలో, ఈ యొక్క ఫ్రీక్వెన్సీలో, ఈ యొక్క పర్టిక్యులర్ ఐపీస్ నుండి అటాక్స్ వస్తున్నాయి. ఇవి నా టార్గెట్స్, ఇది నా సోర్సు, ఇది నా డెస్టినేషను అని క్లియర్‌గా డిఫైన్ చేసినప్పుడు మాత్రమే మీరు ఇది చేయగలరు. లాస్ట్ పాయింట్ ఎనిమిదవదంటే క్లయింట్ కమ్యూనికేషన్. క్లయింట్ కమ్యూనికేషన్ ఏమవుతుందంటే ఒక సినారియో చెప్తాను అండర్‌స్టాండ్ చేసుకోండి. మీరు ఒక సర్విస్ బేస్డ్ కంపెనీ. మీరు ఒక పెన్ టెస్టింగ్ సర్విస్ చేయాలనుకుంటున్నారు. ఎక్స్‌టర్నల్ పెన్ టెస్టింగ్ సర్విస్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక క్లయింట్‌ని అడుగుతారు. మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఏంటి? ఆ పబ్లిక్ ఐపీ అడ్రెస్ మనం లిటరల్‌గా వాళ్ళకు ఇవి మా పబ్లిక్ ఐపీ అడ్రెస్. మీ ఈ యొక్క పోర్ట్‌లోని ఈ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రెస్ నుండి మేము అటాక్స్ లాంచ్ చేస్తామని వాళ్ళ సాక్ టీమ్‌కి, మన ఎక్స్‌క్లూజన్‌కి ఒక క్లయింట్‌కి క్లియర్‌గా కమ్యూనికేషన్ చేయాలన్నప్పుడు కూడా మీకు ఐపీ అడ్రెస్ మీద అవగాహన ఉండాలి. ఐపీ అడ్రెస్ అంటే ఏంటిది? బేసికల్‌గా. ఐపీ అడ్రెస్ అంటే బేసికల్‌గా ఇది మనకు సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ హోమ్ అడ్రెస్, యువర్ ఆధార్ కార్డ్, యువర్ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఈస్ యూనిక్ ఫర్ ఎవ్రీవన్. యువర్ పాన్ కార్డ్ ఆల్సో యూనిక్. అలాగనే ఈ యొక్క ఏం చేస్తుంది ఈ పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్ అనేది ఒక రాజేష్ గుత్తికొండ అనే వ్యక్తి యొక్క ఐడెంటిటీని చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడనన్నా ఎళ్తున్నారు, పోలీసులు పట్టుకున్నారు. చాలాన్ రాసారనుకో ట్రాఫిక్‌లో. సో, దే విల్ లుక్ ఇంటూ యువర్ ఆధార్ కార్డ్ అండ్ యువర్ పాన్ కార్డ్ డీటెయిల్స్. దే విల్ లుక్ ఇంటూ యువర్ బైక్ నంబర్ టు ఐడెంటిఫై వేర్ యూ బిలాంగ్స్ టు. అలాగనే ఒక నెట్వర్క్‌లో ఒక మెషిన్ ఐడెంటిఫికేషన్ చేయనందుకు ఒక ఐపీ అడ్రెస్ అనే కాన్సెప్ట్ పెట్టారు. దీన్ని మనం ఐపీ అడ్రెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఐపీవీ4, ఐపీవీ6. మనం ఈ యొక్క వీడియోలో ఐపీవీ4 గురించి చాలా డీటెయిల్‌గా మాట్లాడతాము. సో, మన ఓఎస్ఐ లేయర్స్‌కొచ్చే వరకు బేసికల్‌గా ఐపీ అడ్రెస్ అనేది లేయర్ 3 ప్రోటోకాల్. లేయర్ 3లో ఉంటుంది.
సో, మీరు ఇంతకుముందు స్లైడ్‌లో చూసినట్టు IPv6 ఓకే. V4 మీరు చూసినట్టయితే ఇప్పుడు బిట్ అండ్ బైట్. బేసికల్‌గా బిట్ అంటే ఏంటిది? BIT బిట్ అంటే ఏంటిది? 0 అనేది హాఫ్, 1 అది ఆన్. సో, ఈ 2 బిట్స్ కలిపి వి కాల్ ఇట్ 2. సో, 2 అని మాట్లాడతాము. వై ఇట్స్ మ్యాటర్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద నెట్వర్క్ ఐపీ అడ్రెస్ సబ్‌నెట్స్ మీరేం చేయాలన్నా ఐపీ అడ్రెస్ అనేది మ్యాండేటరీ థింగ్స్. సో, ఐపీ అడ్రెస్‌ని ఎప్పుడు డెవలప్ చేశారంటే 1980లో క్రియేట్ చేశారు. IPv4 ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు ఓన్లీ థౌసండ్స్ ఆఫ్ ద కంప్యూటర్సే ఉన్నాయి. బట్ అప్పుడు దేర్ నెట్వర్క్‌ని బట్టి, నంబర్ ఆఫ్ మెషిన్స్ బట్టి V4 అనేది మోర్ ఎనఫ్ అనేది ఒక పాయింట్‌కొచ్చారు. ఆఫ్టర్ దట్ దే చూస్ 32 బిట్. 32 బిట్‌లో బేసికల్‌గా యూనిక్ ఐపీ అడ్రెస్‌లని అనేవి మొత్తం మనకు డిజైన్ చేశారు. టోటల్ 4.29 ఓకే బిలియన్స్ ఐపీ అడ్రెస్ మనకు IPv6లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? IPv4 ఐపీ అండ్ 2^32 అనే ఎందుకు సెలెక్ట్ చేశారు? 40 ఎందుకు సెలెక్ట్ చేయలేదు? 45 ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని ఒక ఐడియా వచ్చిందా? సో, అప్పుడున్న పరిజ్ఞానాన్ని బట్టి బేసికల్‌గా అప్పుడంతా 32 సీబీయూ బైట్స్ సీపీయూస్ అంటే ఏ డేటా ప్రాసెసింగ్ అనేది కూడా 32 బిట్స్‌లోనే ఉండేది. సో, అందుకనే వీళ్ళేం చేశారంటే 32 అనేది ఒక మ్యాండేటరీ కింద తీసుకొని 32 బైట్స్ కింద తీసుకుంటుంది కాబట్టి మెషిను. సో, దే చూస్ అన్ IPv4 2032 2^32 అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందుకే దాన్ని 2^40, 45, 50 అలా ఎందుకు తీసుకురావాలంటే దే సర్టెన్ రీజన్ అప్పుడున్న పరిజ్ఞానాన్ని బట్టి అన్నీ 32 బిట్స్‌లోనే ఉన్నాయి కాబట్టి దే చూసన్ యాస్ ఎ 2032. మనకిప్పుడు వచ్చేసి 2^64 కూడా 128 కూడా వచ్చింది. సో, IPv6 ఇక్కడ మీరు చూసినట్టయితే 128 బిట్ అండ్ 32. ఇక్కడ ఐపీ అడ్రెస్ అనేది ఒక క్లాసిఫికేషన్ చేశారు. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అండ్ క్లాస్ ఈ. సో, మేజర్‌గా క్లాస్ ఏలో వచ్చేసి 1-126 ఒక రేంజ్‌ని ఫిక్స్ చేశారు. ఒక నెట్వర్క్‌లో 16 మిలియన్ హోస్ట్ ఉంటాయి. అలాగే క్లాస్ బి వచ్చేసి వర్క్ వచ్చేసి 128-191 ఇట్స్ ఎ మీడియం లెవెల్ నెట్వర్క్ అండ్ 16K నెట్వర్క్స్ అండ్ ఒక్క నెట్వర్క్‌లో 65K హోస్ట్ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. క్లాస్ సిలో 192.223 ద స్మాల్ నెట్వర్క్ ఒక 2.2 మిలియన్ నెట్వర్క్స్ అండ్ ఈచ్ నెట్వర్క్‌లో మనకు 254 హోస్ట్ ఉంటాయి. సో, క్లాస్ డి అండ్ క్లాస్ ఈ వచ్చేసే వరకు బేసికల్‌గా మనం ఎక్కువ వాడము. మల్టీకాస్ట్ ఓన్లీ స్ట్రీమింగ్ ద వీడియో అలాంటి వాటికి యూజ్ చేస్తారు. క్లాస్ ఈ వచ్చేసి బేసికల్‌గా రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఎక్కువ వాడతారు. సో, మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అవన్నీ మనం టోటల్ ఐపీ అడ్రెస్ రేంజ్. ఇందులో ఒక ఆర్గనైజేషన్ ఒక డిఫైన్ చేశారు. అందులో క్లాస్ ఏ వచ్చేసే వరకు 1.0.0 to 126.0.0 అండ్ /8 అంటే ఈ యొక్క క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ పబ్లిక్. అందులో క్లాస్ డి అండ్ క్లాస్ సి దే ఆర్ నాట్ కన్సిడర్డ్ అట్ ఆల్. సో, మీరు ఒక ఐపీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేశాను. వెబ్‌సైట్‌ని ప్రొడక్షన్‌లో పెట్టుకోవాలనుకుంటే, ఇంటర్నెట్‌లో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఐపీ అడ్రెస్‌ని పబ్లిక్ ఐపీ అడ్రెస్‌ని యూ హావ్ టు చూస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్క మాడ్యూల్‌ని చెక్ చేస్తాము. జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోండి. ఇందులో వచ్చేసి క్లాస్ ఏలో వచ్చేసి 8 బిట్స్ 255.0.0.0/8 బేసికల్లీ ఇవన్నీ 32 బిట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఆక్టేట్ 8 ఆక్టేట్స్ ఇది 16 అండ్ ఇట్స్ 24. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది 8 ఆక్టేట్ అంటే 255 అంటే 8 బేసికల్‌గా 32 అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసారు 255.255 ఇక్కడ ఒక ఆక్టేట్ అనేది 8 అయినప్పుడు ఇక్కడ 2 255 అయినాయి కాబట్టి ఇక్కడ 16 వచ్చింది. ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి 24. సో, బేసికల్‌గా ఇవన్నీ ఒక నెట్వర్క్‌లో వచ్చేసి ఐపీ అడ్రెస్‌లు మనం ఈ యొక్క నెట్వర్క్‌లో చూసుకుంటాము. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అండ్ క్లాస్ డి అనేది బేసికల్‌గా మనం వాడము. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ పెన్ టెస్ట్ అని ఇంటర్వ్యూలో అడగరు క్వెషన్‌లు. జస్ట్ మీకు ఒక పెన్ టెస్టర్‌గా ప్రతి ఒక్క దాని మీద ఐడియా ఉండాలి. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఐపీ అడ్రెస్ ఏంటి అంటే ఇందులో ఐపీ అడ్రెస్‌లో ప్రైవేట్ ఐపీ అడ్రెస్ రేంజెస్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకోవచ్చు. గూగుల్ తీసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ తీసుకోవచ్చు, క్యాప్‌జెమినీ తీసుకోవచ్చు, అసెంచర్ తీసుకోవచ్చు. ఏవైనా సరే వితిన్ ద ఆర్గనైజేషన్‌లో 3,00,000 మంది, 4,00,000 మంది పనిచేస్తారు కదా! వాళ్ళన్నిటి మెషిన్‌కి ఐపీ అడ్రెస్‌తోనే కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి సో, ఇందులో ప్రైవేట్ ఐపీ అడ్రస్‌ని ఒక క్లాసిఫికేషన్ చేశారు. ఇందులో క్లాస్ ఏలో వచ్చేసి 10.0.0.0 టు 10.255.255.255 ఇట్స్ /8 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 16 లాక్స్ మెషిన్‌లనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయినప్పుడు యూ హ్యావ్ టు చెక్ యువర్ ఐపీ అడ్రెస్. ఐపీ కాన్ఫిగ్ అని కొట్టినప్పుడు మీకు క్లియర్‌గా అవుపడుతుంది. మనం దాన్ని కూడా డిస్కషన్ చేస్తాం. అలాగే క్లాస్ బిలో 172.16.0.0 టు 172.31.255.255 ఈ 16 నుండి ఈ 31 మధ్యలో మాత్రమే ఏదన్నా ఐపీ అడ్రెస్ వస్తే అది వచ్చేసి ప్రైవేట్ ఐపీ అడ్రెస్ వస్తుంది. అంతకన్నా ఎక్కువైనా ఫర్ ఎగ్జాంపుల్ 172.32 అని వచ్చినప్పుడే అది పబ్లిక్ అయిపోతుంది. 31 వస్తే అది ప్రైవేట్ అయిపోతుంది. అలాగనే ఇంకో ఐపీ అడ్రస్ 192.60.0.0 టు 192.168.255.255 ఇట్స్ /16 నెట్వర్క్. బేసికల్‌గా ఇందులో కూడా చాలా ఐపీ అడ్రస్‌లు ఉంటాయి. సో, మీరు పెంటెస్టింగ్‌లో విఏ స్కాన్ చేయాలన్నప్పుడైనా యూ హావ్ టు చూస్ ద ఐపీ అడ్రస్ అలాంగ్ విత్ ద సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఐపీ అడ్రస్‌లు చెప్తాను. దాని ప్రైవేటా, పబ్లికా మీరు థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10.254.0.254 మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. అప్పుడు క్లాస్ ఏలో ఉన్నాను. దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్. ఫర్ ఎగ్జాంపుల్ 11.0.1.253 ఇది ప్రైవేటా, పబ్లికా? ఇట్ ఈస్ కాల్డ్ పబ్లిక్. సో, క్లాస్ బికి వచ్చేసే వరకు చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 172.16.1.1 ఎగ్జాంపుల్ ప్రైవేటా, పబ్లికా? ఇట్స్ కాల్డ్ ప్రైవేట్. ఫర్ ఎగ్జాంపుల్ 172.15.0.1 ప్రైవేటా, పబ్లికా? ఇట్స్ కాల్డ్ పబ్లిక్. క్లాస్ సికి వచ్చేసే వరకు మనకు 192.168 కన్నా 192.167.0.10 ప్రైవేటా, పబ్లికా? 167 ఇట్స్ కాల్డ్ ప్రైవేట్. ఫర్ ఎగ్జాంపుల్ 192.168 10.15 ప్రైవేటా, పబ్లికా? ఇట్స్ కాల్డ్ ప్రైవేట్. సో, మీకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఈ విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ రేంజ్ కింద చూసినట్టయితే డిఎన్ఎస్ వచ్చేసి గూగుల్ 8.8.8 ఫ్యాన్సీ నెంబర్ అందరికీ గుర్తుంటుంది. 8.8.4.4 మీరు ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్‌లో మీకు ఏమైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు బేసికల్‌గా టెస్టింగ్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ పెడతారు. ఎక్స్టర్నల్ స్కానింగ్ రేంజ్ అని 216.9.204.0/22 ఇలా స్లాష్‌లు వస్తాయి. స్లాష్‌ని మనం డీటెయిల్‌గా తెలుసుకోని అవసరం లేదు ఎట్లా వస్తుందో. బట్ అందులో ఎన్ని మెషిన్స్ ఉంటాయో యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్. అది ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను మనం. సో, బేసికల్‌గా టిపికల్ ఐపీ అడ్రస్ రేంజెస్ ఒక పెన్ టెస్టర్‌కి ఎలా ఉంటుందంటే ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్‌ని మీరు బేసికల్‌గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వెబ్ సర్వర్‌కి ఎలాంటి ఐపీ అడ్రస్ ఉన్నాయి, వీపీఎన్‌కి ఎలా ఉన్నాయి, మెయిల్ గేట్‌వేస్ ఉన్నాయి. సో, ఒక ఆర్గనైజేషన్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎలా ఉంటాయి. సో, అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి క్లౌడ్ ఐపీ అడ్రస్ రేంజెస్ మనకొచ్చేసి మనం ఇప్పుడు మామూలుగా అందరూ యూజ్ చేసే క్లౌడ్ అజ్యూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ అండ్ ఓసీఐ. ఓసీఐ చాలా తక్కువ మంది వాడతారు. బేసికల్‌గా ఆర్కెల్ క్లౌడ్. సో, వీటి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ రేంజ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంటర్నల్ ఐపీ అడ్రస్ చెప్పాను కదా 10.0.0.0 /8 అలాగే 172.16.0.0 టు 172.32.0.0 అనేది మనకు క్లాస్ బిలో వస్తుంది. అది ప్రైవేట్ ఐపీ అడ్రస్. అండ్ అలాగే మీకు 192.168.0.0 టు 192.168.0.255.250 అని ఇది కూడా ఇంటర్నల్ ఐపీ అడ్రస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఏదైనా ఐపీలో కొన్ని సార్లు ఎక్స్క్లూజన్ చేసుకుంటారు. విఏ స్కాన్‌లలో కొన్ని సార్లు ఎలా చేస్తారంటే పర్టిక్యులర్ ఐపీ ఇచ్చి ఈ ఐపీని స్కాన్ చేయకండి. ప్రొడక్షన్ ఇందులో చాలా ఇదే కదా నేను చెప్పింది ఇంతకుముందు డిస్కషన్ చేసింది. ఐపీ అడ్రస్ జస్ట్ డూ రిమెంబర్ దిస్ థింగ్స్.
ఎక్స్టర్నల్ ఎందుకు వెరీ కాంప్రహెన్సివ్ ఐపీ అడ్రస్ రేంజ్ కవరింగ్ ద అడ్వాంటేజెస్ ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్స్టర్నల్ అసెస్మెంట్ చేసినా ఇంటర్నల్ అసెస్మెంట్ చేసినా ఒక స్కోప్ డిఫైన్ చేయనప్పుడు కూడా మీకు ఐపీ అడ్రస్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఇది ప్రైవేట్ ఐపీ అడ్రసా పబ్లిక్ ఐపీ అడ్రసా యూ హ్యావ్ టు ఐడెంటిఫై బికాస్ యూనో ఇక్కడ నేను చెప్పినట్టు ఇది వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్. మీరు చూసినట్టయితే ఇది ఏంటిది బ్రాడ్కామ్ యాక్టివ్ ఫైబర్ నేను వాడుతున్న ఇంటర్నెట్ ఏవైతే యూఆర్ఎల్స్ చూస్తున్నానో అవన్నీ నేను పింగ్ చేస్తాను కామెంట్ సెక్షన్లో. యూ కెన్ యూజ్ ఇట్. హైదరాబాద్ మెషిన్, తెలంగాణ, ఇండియా, పిన్ కోడ్ నెంబర్ ఉంది, ఏషియా, కంప్లీట్ ఐపీ అడ్రస్ ఉంది. ఇది చూసినట్టయితే నేను ఓపెన్ చేసింది గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేశాను. ఇది విండోస్ మెషిన్ వాడుతున్నా. ఇట్స్ అ డెస్క్టాప్. దాంతోపాటు మీకు ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఏం చేయండి అంటే ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ అండ్ హియర్ యూ కెన్ పేస్ట్ దిస్ ఐపీ. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఈ ఐపీ అడ్రస్ రేంజ్ చూసారా ఇక్కడ ఎలా ఉందో 49.204.8.0 to 49.204.15.255. ఇది రేంజ్ ఆఫ్ ద ఐపీ అడ్రస్. ఇది ఎవరు యాక్టివ్ ఫైబర్ వాళ్ళ యొక్క ఐపీ అడ్రస్ రేంజ్. ఐఎమ్ నాట్ ఇంటెంటెడ్ టు హ్యాక్ ఎనీథింగ్, బట్ నేను క్లియర్గా మీకు ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడ చూసావా వారి యొక్క పర్సనల్ మెయిల్ ఐడి. ఇది కంపెనీ వచ్చేసి భీమ్ టెలికాం. ఓకే, హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంది హైదరాబాద్. మొత్తం వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏమన్నా తెలుసుకోవాలని ఏదన్నా బేసికల్గా కొన్నిసార్లు ఏం జరుగుతుందో బగ్ బౌంటీలో వాళ్ళు ఏదో ఫైండ్ అవుట్ చేస్తారు ఒక ఏబిసి అనే అప్లికేషన్లో. వాళ్ళకి రీచ్ అవ్వాలో తెలియనప్పుడు ఇలాంటివి తీసుకొని మనం రీచ్ కావచ్చు. ఓకే, సో ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్ ఒక ఐపీ అడ్రస్ రేంజ్ చూడాలంటే యూ కెన్ యూజ్ దిస్ అప్లికేషన్ లైక్ google.com అని సెర్చ్ చేశాను. ఇక్కడ మీకు google.com యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్ వచ్చాయి చూసారా. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క వెండర్ కూడా తన ఓన్ పబ్లిక్ ఐపీ అడ్రస్ రేంజెస్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూసినట్టే యునైటెడ్ స్టేట్స్ Rapid7 ఏజెంట్ కోసం ఇన్ని ఐపీ అడ్రస్లు వాళ్ళు యూఎస్లో ఇన్ని ఐపీ అడ్రస్లు తీసుకున్నారు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదేంటిది పబ్లికా ప్రైవేటా నేను చెప్పాను 193.149.136.0 ఈ యొక్క రేంజ్లో ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయో మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ కాపీ దిస్ వన్. ఇక్కడ చూసినట్టయితే calculator.net అని ఉన్నది కదా. సో యూ కెన్ పేస్టెడ్ హియర్. ఇక్కడ ఏంటిది 24 ఉన్నాయి కదా. సో యూ కెన్ చూస్ హియర్ లైక్ 24. ఇక్కడ సబ్నెట్ కాలిక్యులేషన్ చేస్తే మీకు లిటరల్గా చెప్తుంది అది ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో. అంటే ఈ యొక్క నెట్వర్క్లో 254 హోస్ట్ ఉన్నాయి ఒక ఐపీ అడ్రస్లో /24 254. వన్ ఈజ్ బ్రాడ్కాస్ట్, వన్ ఈజ్ యూనికాస్ట్ ఐపీ అడ్రస్తో. సో ఇది మొత్తం డీటెయిల్స్ మీకు కంప్లీట్గా ఈ యొక్క ఐపీ అడ్రస్ని డీటెయిల్స్ ఇస్తుంది. కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే వెండర్స్ కూడా ఇలాంటి ఐపీ అడ్రస్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ టార్గెట్. ఇక్కడ సింగిల్గా ఇక్కడ 22 బదులు 23 పడ్డ నెట్వర్క్ కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చిన్నగా 130 6 బదులు 7 పెట్టినా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇవన్నీ పబ్లిక్ ఐపీ అడ్రస్లు యూ కెన్ చూజ్ ఇట్. ఇవన్నీ పబ్లిక్. అంటే బయట చాలామంది అనుకుంటారు పబ్లిక్ ఇన్ని ఐపీ అడ్రస్ అయిపోతాయా అని. బేసికల్గా అందరూ అన్ఆర్గనైజేషన్ టేకప్ చేసుకుంటారు ఐపీ అడ్రస్లు చాలా వరకు. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క కంట్రీలో చాలా ఐపీ అడ్రస్లు తీసుకుంటారు. అలాగే కెనడాలో, అలాగే జపాన్లో చూడండి మీరు వాళ్ళు టేకప్ చేసిన ఐపీ అడ్రస్. ఆస్ట్రేలియాలో అలాగే టినబుల్ వాళ్ళకు కూడా దాని ఓన్ ఐపీ అడ్రస్ రేంజ్ ఉన్నాయి. వీళ్ళు IPv6 కూడా వాడుతున్నారు /56 నెట్వర్క్. ఇది చూసారా 250/25/25లో ఉన్నాయి. వీళ్ళు ఎన్ని మిషన్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, జస్ట్ కాపీ చేయండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక బ్యాక్ వచ్చేసి ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ 25 కదా, యూ హ్యావ్ టు చూస్ 25. జస్ట్ క్యాల్కులేట్ ఇట్. ఇది మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా ఎన్ని ఉన్నాయి బేసికల్గా 126 హోస్ట్ ఉన్నాయి. ఒక టోటల్ వుడ్ బి 128. వన్ ఈజ్ యూనికాస్ట్, వన్ ఈజ్ బ్రాడ్కాస్టింగ్ తీసేస్తే 126. అలాగనే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఒక్క నెట్వర్క్లో 128 ఇక్కడ చూసిన ఇక్కడ 256. ప్రతి ఒక్క రేంజ్ వాళ్ళు కంట్రీ వైజ్ వాళ్ళు తీసేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు. ఇది 56 చూసారా. సో ఇలా చాలా వరకు ఐపీ అడ్రస్లను వాళ్ళు కొనుక్కొని వాళ్ళు పెట్టుకుంటారు ఇవన్నీ.
సో, దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు స్కానర్ ఐపీ అడ్రెస్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇది నేను చెప్పినట్టు కాలిక్యులేటర్ డాట్ సబ్మిట్. మీకెప్పుడైనా కాలిక్యులేషన్ ఇది మాన్యువల్‌గా కూడా చేసుకోవచ్చు. బేసికల్‌గా సీసీఎన్ఏ వాళ్ళు చేసినప్పుడు ఇలాంటి కాలిక్యులేషన్ చేస్తారు. బట్ పెన్ టెస్టర్‌కి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. బట్ యూ కెనాట్ డూ ఇట్. అంటే బేసికల్‌గా ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మీకు తెలవాలి ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది. సో, దాంతో పాటు నేనొకటి చూపెడదాం అనుకుంటున్నా. రియల్ వరల్డ్ అటాక్స్ ఎలా ఉంటాయి? సో, మీరొకసారి చూడాలనే ఉద్దేశంతోని ఇవన్నీ టాప్ అటాక్స్. టాప్ అటాక్స్ ఎక్కడి నుండొస్తున్నాయి? కెనడా, యూఎస్, ఇండియా. దాంతో పాటు ఎలాంటి అటాక్స్ వస్తున్నాయి? యూడీపీ, పీసీబీ, టీసీపీ, ఐపీ ఫ్లడ్డింగ్, ఎస్టీడీపీ అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాక్స్ ఇక్కడ వస్తున్నాయి మీరు చూసినట్టయితే. మీరు ఇలా జూమ్ గూడా జేసుకోవచ్చు. ఎక్కడి నుండొస్తున్నాయి? ఎట్లా వస్తున్నాయి? లేదు నాకు లాస్ట్ 24 అవర్స్‌లో ఎలాంటి అటాక్స్ వచ్చాయో చూడాలంటే యూ కెన్ చూస్ ఇట్. ఇక్కడ చూసినా ఇంజెక్షన్ లెవెల్ అటాక్స్ 20% అయింది. ఎక్స్‌ప్లాయిటేషన్ 9% అయింది. యాక్సెస్ వయలేషన్ అరౌండ్ అయింది. ఎక్సెస్ డేటా థెఫ్ట్ అనేది 24 అవర్స్‌లో అయింది. మీరు లాస్ట్ 1 మంత్‌లో చూసినప్పుడు కూడా ఎక్స్ఎస్ఎస్ అనేది మోస్ట్ పాపులర్ అటాక్ మనం డిస్కషన్ చేద్దాము. ఇంతకుముందు చేసినప్పుడు స్కానింగ్ చేశాను. వెబ్ అప్లికేషన్ అటాక్, డాస్ అటాక్స్ ఇవన్నీ మనం డీటెయిల్డ్‌గా గోయింగ్ ఫర్దర్‌గా డిస్కషన్ చేద్దాము. సో, ఇవి కూడా సమ్ కైండ్ ఆఫ్ అటాక్స్ వీళ్ళు హనీ పాట్స్ పెట్టేసి వీళ్ళు ఇలా మానిటరింగ్ చేస్తూనే ఉంటారు ఎప్పటికి. రియల్ అటాక్స్ ఏమవుతున్నాయి వేటి మీద యూ కెన్ సీ అటాక్ ఇంజెక్షన్స్ ఇట్లా. సో, ఇది. ఇవన్నీ మీకు బేసికల్‌గా అవగాహన కావాలనే ఉద్దేశ్యంతో చెప్తున్నాను. సో, గోయింగ్ ఫర్దర్‌గా మనం చాలా ఇన్ డెప్త్‌గా, చాలా డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్క దాన్ని చేసుకుంటున్నాం. వి ఆర్ ఆల్‌మోస్ట్ నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్స్ బేసికల్‌గా పెన్ టెస్టర్ వొకాబులరీ గురించి మాట్లాడుకుంటాము. ఎక్స్‌ప్లాయిట్ అంటే ఏంటిది? పేలోడ్ అంటే ఏంటిది? రివర్స్ షెల్ అంటే ఏంటిది? బైండ్ షెల్ అంటే ఏంటిది? వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటిది? పెనెట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటిది? వీటన్ని గురించి డీటెయిల్‌గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ టెర్మినాలజీ తెలిసినప్పుడు మాత్రమే మీరు సబ్జెక్ట్ అర్థమవుతుంది. అదొకటి దాంతో పాటు పోర్ట్స్ కూడా నేర్చుకోవాలి. సో, పోర్ట్స్ అంటే ఏంటియో కూడా స్లైట్‌గా కవర్ చేస్తాను. బికాజ్ ఇది చాలా లెంథీ కోర్స్ అవుతుంది అనే ఉద్దేశ్యంతోనే నేను ఇది తక్కువ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.